ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమా అయితే రిలీజ్ అయింది. ప్రస్తుతం విజయవాడ ఏదైతే యువరాజ్ థియేటర్ ఉంటుందో యువరాజ్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడే బెనిఫిట్ షో చూసి కూడా బయటికి రావడం జరుగుతోంది. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. బాహుబలి మించి బాహుబలి మించి సినిమా ఎలా ఉంది? సూపర్ మేడ. రెండో పార్ట్ చూస్తే ఇంకా సూపర్ ఉండిద్ది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీ అండి. ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాలి. అసలు ఈ సినిమా నాగేశ్వన్ అనే డైరెక్టర్ అనే అతను తీయగలిగాడంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. సినిమా మాత్రం దయచేసి ఎవరికి రివీల్ చేయొద్దు. సచ్ ఎ వండర్ఫుల్ మూవీ. రాజమౌళి ఇంకొక 10 times కన్నా బెటర్గా నాగేశ్వన్ గారు తీశారు. చాలా అంటే చాలా బాగుంది. అసలు రీవీల్ చేయలేని సినిమా అండి. ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి సినిమా అల్టిమేట్ సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. వండర్ఫుల్ స్టోరీ కానీ సినిమాటోగ్రఫీ కానీ యాక్టింగ్ కానీ అందరిది ఎలా అనిపించింది? అసలు తీసుకున్న ప్రతి క్యారెక్టర్ వాల్యుబుల్ క్యారెక్టర్ అండి. ఎవరిది రీవీల్ చేయకూడదు. సినిమా అనేది హై స్టాండర్డ్ మూవీ అండి. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి మూవీ తీసిన పర్సన్ ఎవరు లేడు. ఒక హాలీవుడ్ మూవీ ఎలా అయితే తీయాలో దానికి మించిన డబల్ ఎఫెక్ట్తో తీశాడు సినిమా. క్యారెక్టరైజేషన్ కల్కిగానే చూడొచ్చా సినిమాలో మనం? ప్రభాస్ కల్కి కాదండి. అసలు ప్రభాస్ ఎవరు అనేది చెప్పకూడదండి. అసలు ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ తెలుసుకున్నారంటే ఆశ్చర్యపోతారు. సినిమా ఇప్పటి వరకు తీసిన సినిమా ఏదైతే ఉందో అమితాబ్ బచ్చన్ గారిని ప్రభాస్ గారిని ఒక రేంజ్ లో చూపించారు. సినిమా కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కూడా ఉంది, దీపికా పదుకోని, ఇంకా వేరే యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. కమల్ హాసన్ గారిది రివీల్ ఇంకా చేయలేదండి పూర్తిగా. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కొంచెమే చూపించారు. పార్ట్ 2లో మేబీ ఆయన ఉండొచ్చు. ఈ పార్ట్ మొత్తం కూడా అమితాబ్ బచ్చన్ గారిది, ఓన్లీ ప్రభాస్ గారిది. అసలు అల్టిమేట్ అండి. వాళ్ళిద్దరు మరి జరిగే సీక్వెన్స్ కానీ వారు కానీ అది ప్రతి ఒక్కరూ చూడాల్సింది విత్ ఫ్యామిలీతో. సాంగ్స్ లాంటివి ఏముండవండి మూవీలో. సినిమా మొత్తం సబ్జెక్టు హాలీవుడ్ స్టాండర్డ్. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఎన్నిసార్లు అయినా చూడొచ్చండి. చెప్పండి, మూవీ ఎలా అనిపిస్తా ఉంది? బాహుబలిని మించి కూడా సినిమా ఉందని చెప్పేసి చెప్తారు. అంటే విజువల్స్ పరంగా బాహుబలిని మించింది. బట్ ఒక పరంగా ఏం చేశాడంటే నాగశ్విన్ హై మూమెంట్స్ ఇవ్వలేదు ఆడియన్స్కి. తన స్టైల్ని ఫాలో అయ్యాడు డీసెంట్ హై మూమెంట్స్. అంటే లాస్ట్లో ఇస్తాడు హై మూమెంట్స్. అది పార్ట్ 2కి ఇంకా చాలా ఉంచాడని ఎక్స్పెక్ట్ చేస్తాం ఆడియన్స్. నటి సీతారామం లాంటి సినిమాలు తీసిన నాగ అశ్విన్ ఇప్పుడు ఇలాంటి బాహుబలి రేంజ్ సినిమా తీసుకెళ్ళలే. సీతారామం వేరే డైరెక్టర్ కానీ వర్క్ ఉందిలే కొంచెం. బట్ స్టిల్ నాగశ్విన్ నాకు తెలిసి ఇంకా ఉంచాడు. పార్ట్ 2కి ఉంది. సినిమాటిక్ యూనివర్స్ అని లాస్ట్ దింపాడు. కమల్ హాసన్ రోల్కి ఇంకా చాలా డెప్త్ ఉంది. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ సూపర్ ఉంది. ఇంకా చూసుకుంటే ప్రభాస్ అయితే అసలు యాక్టింగ్ దిస్ టైం సూపర్ ఉంది. లుక్స్ అన్నీ బాగున్నాయి, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. స్పెషల్ సాంగ్స్ ఏముండవు కానీ కొంచెం క్యామియోస్ ఎక్కువైనాయి అనిపించినాయి. అవి కొంచెం డెప్త్ లేవు క్యామియోస్గా. అదొకటే డిసప్పాయింట్మెంట్. సో చూడొచ్చు, మూవీ అయితే మొత్తానికి కూడా సూపర్ హిట్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే ప్రభాస్ మూవీ సలార్ తర్వాత రిలీజ్ అయ్యిందో కల్కి మీద ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో అంటే ఆశలు అయితే పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందా, ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యంలో అయితే కల్కి సినిమా సూపర్ హిట్ గా అందరూ చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. నాగ అశ్విన్కి ఇది ఒక బిగ్ హిట్ గా, మళ్ళీ కల్కి 2 కూడా రాబోతుంది అని చెప్పేసి అభిమానులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద యాక్టర్లు అమితాబ్ బచ్చన్ కానీ కమల్ హాసన్ కానీ వాళ్ళ క్యారెక్టర్ని కూడా చాలా రోల్ ప్లే చేసి చూపించారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. నాగ అశ్విన్ తన డైరెక్షన్ ద్వారా అయితే గనక మూవీకి ఖచ్చితంగా న్యాయం చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇది ఫుల్ మీల్స్ గా